హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను టమాటా పచ్చడి చేస్తున్నాను. ఇవి కేజీ టమాటాలు నీట్గా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్తోని తుడుచుకోవాలి, తడి లేకుండా. ఒక కేజీ టమాటో, 100 గ్రామ్ చింతపండు, మెంతులు 1 స్పూన్ పెద్దది, ఆవాలు 2 స్పూన్లు, పెద్ద స్పూన్ ఇది, 2 స్పూన్లు ఆవాలు మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు టమాటాలని ఉడకనిద్దాము. చింతపండు కూడా వేసేస్తున్నాను. చింతపండు ఉడకనివ్వాలి. మంచిగా దగ్గరికి కావాలి చింతపండు. మంట సిమ్లో పెట్టేసి మూత పెడుతున్నాను. సిమ్లో ఉడకనిద్దాము. మొత్తం చింతపండు అంతా మగ్గనివ్వాలి. మూత పెట్టేసేద్దాము. టమాటా ఉడికింది కదా, ఇక టమాటా తీసేసి పక్కకు పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. టూ కప్స్ ఆయిల్ వేస్తున్నా. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఎండుమిర్చి, ఒక ఎల్లుల్లి, కలేపాకు, పోపు అయ్యింది కదా, పక్కకు పెట్టేసుకుందాము. చల్లారిన తర్వాత పచ్చళ్ళలో వేసుకోవాలి. మెంతాలు ఆవాలు వేయించిన కదా, వేయించిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. టమాటా చల్లారింది. ఇప్పుడు 1 కప్పు కారం పొడి వేస్తున్నాను. ఉప్పు హాఫ్ వేస్తున్నాను, 1/2 కప్పు. ఆవాలు మెంతాలు పొడి వేసుకున్నాను కదా, ఇది పొడి వేసేస్తున్నాను. పొడి కూడా వెల్లుల్లి 2 గడ్డలు ఒలిసేసి వేస్తున్నాను. వెల్లుల్లి, పసుపు, ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పోపు రెడీ అవుతుంది కదా, టమాటా పచ్చడిలో వేసేసి కలుపుకుంటున్నాను. పోపు చల్లారిన తర్వాత టమాటా పచ్చడిలో వేసేసి కలుపుతున్నాను. చూడండి, టమాటా పచ్చడి రెడీ అయ్యింది. చూడండి.
టమాటా పచ్చడి రెడీ అయింది కదా. చూడండి, మరి నేను ఎలా చేశానో మీరు కూడా అట్లే చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ మరి.